షలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ది లార్డ్ ఈజ్ గుడ్ unto them that wait for him, to the soul that seeks him. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. విలాప వాక్యముల గ్రంథకర్త తాను రాస్తున్నటువంటి విషయాల్లో దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ఈ మాటలు పలికినట్లుగా చూస్తున్నాం. దీని గ్రంథకర్త అని ఇర్మియా గురించే మాట్లాడుతూ చెప్తూ ఉంటారు. దస్తూరిని బట్టి ఇర్మియానే వ్రాసి ఉంటాడు అని చెప్తూ ఉంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ వ్రాసిన మాటల్లోని ఆంతర్యాన్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారి పట్ల దేవుడు దయ చూపిస్తాడు, దయాళుడుగా ఉంటాడు. ఆశ్రయించటం అంటే ఏమిటి పిల్లరా? కష్టం వచ్చినప్పుడు వచ్చి కాళ్ళ మీద పట్టం కాదండి. నాకు జీవితకాలము నువ్వు ఆశ్రయస్థానము, నీవే నా శరణ్య స్థానమని దేవుని దగ్గరికి రావడం అన్నమాట. నీవే నాకు చాలు, నీవుంటే నాకు చాలు, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీవు నాకు నిత్యము ఆనందము దయచేయు దేవుడు అని నమ్మి ప్రభు దగ్గరికి రావడం. ఎందుకంటే మనుషులను నమ్మినా, రాజులను ఆశ్రయించినా, ఎవరు నమ్మినా ప్రయోజనం లేదని వాక్యం మనకి ఎప్పుడో ప్రబోధ చేస్తుంది కదా. మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు దయాళుడుగా మన పట్ల వ్యవహరిస్తూనే ఉంటాడు. కేవలం ఆశ్రయించుట మాత్రము కాదు, తనను వెదకు వారి ఎడల కూడా ఆయన దయచూపువాడు. ప్రభు పాదాల దగ్గరికి వచ్చి కేవలము కూర్చుంటే కాదట, ఆయన్ని అర్థించాలి. వెదకుట అనగా ప్రార్థించుట, అర్థించుట, బ్రతిమిలాడుట. ఎవరు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన పాదముల దగ్గర కూర్చుని కనిపెట్టుకుని ప్రార్థిస్తూ ఉంటారో వారి పట్ల ఖచ్చితంగా దయ చూపిస్తాడు. మనకు మార్తా మరియల సంగతి బాగా తెలుసు. పిలవటానికి మార్త పిలిచినా ప్రభు పాదాల దగ్గర గడిపింది మాత్రం మరియా. మరి మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాడని స్వయంగా ప్రభువే సెలవిచ్చాడు. మనము ఆశ్రయించి అలాగే ఊరుకున్నట కాదు, కానీ ఆయన్ని అర్థించే వారంగా కూడా ఉండాలి. ఎందుకంటే ఏది చేసినా సరే ఆయనే చేయగల సమర్థుడు. ఏదో పొడిచేద్దాం, ఏదో చేసేద్దాం, సాధించేద్దామని ఆరంభ శూరత్వంతో చాలామంది బయలుదేరొచ్చు, కానీ దేవుని కృపలేనిదే, ఆయన వాత్సల్యత పనిచేయకపోతే అన్నీ కంప్లీట్గా క్లోజ్ అయిపోతాయి అన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా, మనము ఆశ్రయిస్తున్నామా? ఆశ్రయించటం మాత్రమే చేస్తున్నామా, లేక అర్థిస్తున్నామా? ఎవరైతే ఆశ్రయించి దేవుని అర్థిస్తారో వారి పట్ల దయ చూపటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. తన్ను ఆశ్రయించు వారందరినీ కూడా ఆయన విడువక ఎడబాయక కృపచూపుడుగా ఉన్నాడు. ఏమండోయ్, ఆ దయ ఆయుష్కాలం అంతా కూడా చూపిస్తాడు. ఎందుకో మనకు తెలుసు కదా, దేవుని కోపం నిమిషమే, దేవుని దయ ఆయుష్కాలం అంతా కూడా ఉంటుంది. ఒక్కసారి యాకోబును క్షమించాడు, అంతే, ఇక దీవెనల పరంపర కొనసాగింది. అదేంటండి, చాలా ఘోర మోసగాడు కదా. నిజమే, మోసగాళ్ళను క్షమిస్తాడా అంటే, మోసగాడు తన మోసాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసి ఇక దేవుని కాళ్ళే పట్టుకున్నాడు, రాత్రంతా పెనుగులాడాడు. ప్రియులారా, నువ్వు దేవుని ఆశ్రయించటం మాత్రమే కాదు, దేవుని అర్థించు, ప్రాధేయపడు, ఖచ్చితంగా నీ పట్ల కూడా దయ చూపిస్తాడు. దేవుని దయాదాక్షిణ్యత నీవు అనుదినము సొంతం చేసుకొందువు గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.